ఈ వర్షంలో బజ్జీలు సమోసాలు ఎవరైనా తింటారు, ఐస్ క్రీమ్ తినడమే వెరైటీ అని ఒక సినిమా డైలాగ్ ఉంది కదండి. మనకి 2 డేస్ నుంచి హైదరాబాద్లో ఈవినింగ్ టైంలో మంచి వర్షం పడుతుంది కదా. ఇలా అయితే నా చిన్నప్పుడు ఉండేదండి. మార్నింగ్ అంతా ఎండ ఉండేది, ఈవినింగ్ వచ్చేసరికి వర్షం వచ్చేది హైదరాబాద్లో. సో ఈ వర్షంలో మేము బజ్జీలు సమోసాలు కాకుండా ఇలాగ ఇన్స్టెంట్గా ఈ నగ్గెట్స్ తెచ్చుకున్నాము. ఇవి వెజ్ నగ్గెట్స్ వెంటనే ఫ్రీజర్లో నుంచి తీసేసి ఇలాగా కొంచెం కొంచెంగా వేపుకున్నాము. సో ఇది ఒక్కసారి నేనైతే నాకు ఒక్కరు తింటే ఫస్ట్ కొన్ని తీసి తర్వాత కొన్ని చేద్దాం అనుకున్నాను, కానీ సగం తీసేసరికి ఇవి సరిపోయేలా లేవని చెప్పేసి మళ్ళీ మొత్తం వేపామండి. సో ఈ నగ్గెట్స్ అయితే బాగున్నాయి, చికెన్ నగ్గెట్స్ కన్నా ఇవే బాగున్నాయి. ఇవి ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకొని 10 మినిట్స్ పట్టిందండి ఇవన్నీ ఇలాగా కలర్ చేంజ్ అవ్వడానికి. సిమ్కి హైకి మధ్యలో ఉంచేస్తే మనకి లోపలిగా వేగుతుంది. సో బజ్జీలు కాకుండా మేము ఈసారి ఇవి తెచ్చుకొని తినేసామన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో మార్నింగ్ అంతా ఎండ బాగా ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి వడగళ్ళలాగా వర్షం పడుతుంది. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో నాతో అప్డేట్ చేసేసేయండి. ఇంకా దీన్ని టమాటా సాస్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్గా కూడా ఏగిందండి, నేను చూస్తున్నాను కదా. టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. Thank you so much for watching.